పచ్చి కొబ్బరి మిక్సీ పట్టి బాదం అలాగా బాదం కూడా కొద్దిగా వేయించి మిక్సీ పట్టుకుంటే టేస్ట్ వస్తుంది. బాదం బెల్లం ఒకటి అయితే ఒకటి పోసినండి. బెల్లం ఒకటి, పొడి ఒకటి. ఇవి తక్కువ కావాలంటే కొద్దిగా తక్కువ వేసుకోండి. ఇలాచి పొడి 3 కలిపి మిక్సీ వేయించుతుండండి. బాగా ఇట్లా దగ్గరికి అయ్యేటట్టు కలుపుకోవాలి. బెల్లం ఉడుకుతుంటే బెల్లం ఉడికితేనే టేస్ట్ వస్తుందండి. కొబ్బరి నూనె కాబట్టి కొద్దిగా నెయ్యి వేసుకుందండి, టేస్ట్ వస్తుంది. ఇలాచి పొడి, నెయ్యి. దానికి బెల్లం అండి. బెల్లం పొడి పాలలో వేసుకుంటే బాగుంటుందండి. పాలు మరిగించినాక వేసుకుంటే బాగుంటుంది పొడి. పాలలో కానీ టీలో కూడా వేసుకోవాలండి. పొడి బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. మనం చక్కెర వాడకుండా ఈ బెల్లం పొడి వేయాలి. కూడా ఆర్గానిక్ అండి. పొట్టు తీసి వేస్తున్నాండి ఇలాచి పొడి. ఎట్లా పోసి చల్లారినాక ముక్కలు కోసుకోవచ్చు, లడ్డు చేసుకోవచ్చు. ఇది బాగుంటుందండి. ఇప్పుడు నేను లడ్డు చేస్తున్నాండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. నూనె రుద్దాలండి. రుద్దితే గట్టి పడుతుంది. చల్లారింది. చాకు నూనె రుద్దుకొని అంటుకోకుండా ఇట్లా అనాలండి. కోస్తే ముక్కలు వస్తాయి. ఇదేమో లడ్డు చేసినండి. 2 విధాలా చేసుకోవచ్చు. బిల్లలు వెళ్తాయండి. టేస్ట్ బాగుందండి. ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చేసే విధానం మీకు చూపించిన. చూసే వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి.